హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను రాగులతో అంబలి చేస్తున్నానండి. దానికోసం రాగులను ఒక 100 గ్రాముల రాగులు తీసుకుని ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. దాన్ని ఒకసారి మళ్ళీ నానిన తర్వాత అంతా కడిగేసుకుని మంచి వాటర్తోని తర్వాత రాగుల్ని మిక్సీ గ్రైండర్లోకి తీసుకుని చక్కగా బరకగా రుబ్బుకున్నాను. తర్వాత కొన్ని నీళ్ళు వేసి ఇంకొంచెం మెత్తగా చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్ అనేది పోదండి. తర్వాత అయితే ఒక మట్టి కుండ పెట్టుకుని 1 లీటర్ నీళ్ళు పోసుకొని అది ఎప్పుడైతే మరిగిందో అప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగుల్ని అయితే అందులో వేసేసానండి. దాన్ని చక్కగా మెల్లగా తిప్పుతూ ఉండాలండి, చిన్న ఫ్లేమ్ పెట్టుకుని. సో ఇది కరెక్ట్ వే అండి. ఏదో రాగి పిండి నీళ్ళలో కలిపేసుకొని మనం రాంబలు చేసుకుని తాగేస్తా అనేది దాంట్లో బెనిఫిట్స్ అయితే రావు. సో ఇలా నానబెట్టుకుని దాన్ని మనమే గ్రైండ్ చేసుకుని బరకగా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 200 గ్రామ్స్ పెరుగు తీసుకుని దానికి ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని మజ్జిగలా చిలుక్కోవాలండి. ఈ అంబలైతే మనకు చల్లారిన తర్వాత ఇలా గట్టి పడుతుంది. సో చల్లారిన తర్వాత మాత్రమే ఈ మనం మజ్జిగ చిలుక్కున్నది వేసుకోవాలండి. దీంట్లో ఎలాంటి ఉప్పు వేయకండి. నైట్ అంతా మనం ఇలాగే దీన్ని ఊరబెట్టాలి. ఉప్పు వేయడం వల్ల మైక్రోబ్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు అనమాట. అంచులన్నీ చక్కగా ఒకసారి ఇలా తుడిచేసుకుని మూత పెట్టుకుని నైట్ అంతా వదిలేండి. మార్నింగ్ లేసి ఒకసారి చూసేసరికి కొంచెం గడ్డల కింద ఉంటుంది. దాన్ని మనం ఒకసారి చిలుకుని చక్కగా మనకు కావాల్సినంత ఉప్పు వేసుకుని గ్లాసులో వేసుకుని తాగేయడమేనండి. మామూలుగా మిల్లెట్స్ అనేవి ఇన్కంప్లీట్ ప్రోటీన్స్, కానీ మనం ఎప్పుడైతే ఇలా పెరుగుతో ఫర్మెంట్ చేసి తాగుతామో ఇది కంప్లీట్ ప్రోటీన్ అవుతుందండి. సో ట్రై దిస్.